ప్రమాదం అన్నది ఎవరికైనా జరగవచ్చు. అది నీకైంది, ఎవరికైనా అవ్వచ్చు. ఎవరు ఏది ఏమైనా కూడా ఇందులోంచి మార్చడం అనేది ఉండదు అని చెప్పి ఏమన్నాడంటే, యాక్టింగ్ వచ్చు కదా, డైలాగ్ చెప్పగలవు కదా, నువ్వు కథల్లో అంతే కదా, నేను చూడు ఎలా చేస్తాను అంతే. నేను ఎలా అనిల్, ఎలా 40% అయిందండి మూవీ, 40%. 60% ఇంపాసిబుల్. అది ఎంత పైగా ఇదేంటి ఏదో కూర్చొని చేసే ఒక సాఫ్ట్వేర్ అలాంటి క్యారెక్టర్ కాదు. ఒక సెక్యూరిటీ ఆఫీసరు, అతను వెనకాల పరిగెత్తాలి, అడవులు గిడువులు ఇవి చాలా ఉన్నాయి. ఎలా చేస్తావు అనిల్? ఏంటి వద్దనిల్, అలా వద్దు, ఎమోషనల్ అవ్వద్దు, ఎందుకంటే చాలా రెస్పాన్సిబిలిటీతో కూడా భయ్యా నేను హ్యాండిల్ చేస్తాను, నాకు వదిలే. ఎందుకంటే చిరంజీవి గారు అంటే నీకు ఎంత ఇష్టం నేను నీ కళ్ళలో చూసా. నేను నీకు ఇచ్చింది అప్పటిదాకా ఒక క్యారెక్టర్, ఒక ఆపర్చునిటీయే. కానీ ఆ వచ్చిన దగ్గర నుంచి నువ్వు ఆయనతో కూర్చొని గడుపుతున్న రోజులు, ఆ సందర్భాలు, ఆ డిస్కషన్స్ అవన్నీ చూసిన తర్వాత నీకు ఎంత ఇష్టం నేను చూసిన తర్వాత నీ కెరియర్ నేను అట్లా నేను ఇలా వదిలేస్తాను, నాకు వదిలే నేను చూసుకుంటాను అన్నాడు. ఎమోషనల్ అవుతున్నాడు ఏదో. ఇంకా ఇతను ఆలోచించట్లేదేమో, మేబీ 2 రోజుల తర్వాత ఇదే వినాల్సి వస్తుంది అనుకున్నాను. కానీ సర్జరీ అయిందండి. 5వ రోజు షూటింగ్ పిలిచాడండి. నేను రాలేను అనలేకపోయాను, కదలేకపోతున్నా. కాలు కింద పడితే ఎంత వాచిపోతుంది, ఆ పెయిన్ వర్ణనాతీతం. కానీ దానికన్నా ఎక్కువ పెయిన్ ఈ సినిమా ఏమైపోతుంది, మన వల్ల ప్లస్ అవ్వకపోయిన పర్లేదు కానీ మైనస్ అవ్వకూడదు కదా, ఇదేం గుర్తింపు, ఇలాగ అవ్వకూడదు అని చెప్పి చాలా టెన్షన్ పడ్డా. కానీ అక్కడి నుంచి 60% ఆఫ్ ద ఫిలిం, ఇప్పుడు నేను చెప్పాను కదా, ఈ విషయం చెప్పిన తర్వాత నా ఫ్యామిలీ కానీ, నా ఫ్రెండ్స్ కానీ, నా రిలేటివ్స్ కానీ ఎవరు సినిమా చూసిన వాళ్ళందరికీ అర్థం కాలే, ఏం సినిమా అంతా బాగానే ఉన్నావు కదా, నీకు ఎక్కడైంది అని. అది డైరెక్టర్ గొప్పతనం. కథలేని ఆర్టిస్ట్ని, లేవలేని ఆర్టిస్ట్నే నిల్చోపెట్టాడండి. ఏ స్టార్నైనా ఎందుకు నిల్చోపెట్టావు? డైరెక్టర్ కావాల్సింది ఒకటే. సాహు గారు చెప్పినట్టు అనిల్ ఉంటే మాకేంటి భయం అని అన్నారు కదా. అంటే అంత అది హీ ఎర్న్డ్ ఇట్. అది ఊరికి వచ్చేది కాదు. అతనుకున్న క్లారిటీ, అతనుకున్న అంటే ఏది ఎలా చేయాలో అతను తెలుసు. సో మనిషి ప్రాణాలతో నేను ఉంటే చాలు సినిమా కంప్లీట్ చేస్తాడు, నాకు అర్థమైపోయింది. నేను లేవలేని పరిస్థితుల్లో కూడా సినిమా చేసేవాడు. అటువంటి మనిషికి, అటువంటి డైరెక్టర్కి